టైటిల్ తెనాలి రామ అండ్ ద ప్రౌడ్ స్కాలర్. తెనాలి రామలింగుడు మరియు గర్విష్టి పండితుడు. One day, a famous scholar visited the court of King Krishnadevaraya. He was highly educated and knew many languages and scriptures. However, he was also very proud of his knowledge. He challenged everyone in the royal court and declared that nobody was intelligent enough to defeat him in a debate. ఒకరోజు ఒక ప్రసిద్ధ పండితుడు రాజు శ్రీకృష్ణదేవరాయల సభకు వచ్చాడు. అతను ఎంతో విద్యావంతుడు మరియు అనేక భాషలు, శాస్త్రాలు తెలిసినవాడు. కానీ అతనికి తన జ్ఞానంపై చాలా గర్వం ఉండేది. సభలో ఉన్న అందరికీ సవాల్ చేస్తూ తనను వాదనలో ఓడించేంత తెలివి ఎవరికీ లేదని ప్రకటించాడు. The ministers and scholars in the court became worried because the scholar was very talented. King Krishnadevaraya then asked Tenali Rama to handle the situation. Tenali Rama accepted the challenge with confidence and came to the court carrying a large bundle wrapped in the red cloth. ఆ పండితుడు చాలా ప్రతిభావంతుడు కావడంతో సభలోని మంత్రులు మరియు పండితులు ఆందోళన చెందారు. అప్పుడు రాజు శ్రీకృష్ణదేవరాయలు ఈ సమస్యను పరిష్కరించమని తెనాలి రామలింగుడును కోరాడు. తెనాలి ధైర్యంగా సవాలును అంగీకరించి ఎర్రటి వస్త్రంలో చుట్టిన ఒక పెద్ద మూటతో సభకు వచ్చాడు. The proud scholar became curious and asked Tenali what was inside the bundle. Tenali replied seriously, "This is a rare and powerful book called Tilakashta Mahisha Bandhanam. Only highly intelligent people can understand it." ఆ గర్విష్ట పండితుడు ఆసక్తిగా ఆ మూటలో ఏముంది అని అడిగాడు. తెనాలి గంభీరంగా, ఇది తిలకాష్ట మహిష బంధనం అనే అరుదైన మరియు గొప్ప గ్రంథం. అత్యంత తెలివైన వారే దీన్ని అర్థం చేసుకోగలరు అని చెప్పాడు. The scholar had never heard of such a book before. He became nervous because he feared that Tenali Rama might ask difficult questions from that mysterious book. Not wanting to lose his reputation, the scholar quietly escaped from the kingdom that very night. ఆ పండితుడు ఆ పేరుతో ఉన్న గ్రంథం గురించి ఎప్పుడూ వినలేదు. తెనాలి ఆ రహస్య గ్రంథం నుంచి కఠినమైన ప్రశ్నలు అడగవచ్చని భావించి అతను భయపడ్డాడు. తన గౌరవం పోతుందనే భయంతో ఆ పండితుడు అదే రాత్రి నిశ్శబ్దంగా రాజ్యం విడిచి పారిపోయాడు. ది నెక్స్ట్ డే everyone in the court praised Tenali Rama for his cleverness. The king laughed happily and asked Tenali what the bundle actually contained. Tenali opened it and showed dry sticks and buffalo robes. Everyone burst into laughter. మరుసటి రోజు సభలో అందరూ తెనాలి రామలింగుడి తెలివిని ప్రశంసించారు. రాజు ఆనందంగా నవ్వుతూ ఆ మూటలో నిజంగా ఏముందని అడిగాడు. తెనాలి మూటను తెరిచి చూపించగా అందులో ఎండిన కర్రలు మరియు గేదె కట్టే తాడులు మాత్రమే ఉన్నాయి. అందరూ పెద్దగా నవ్వేశారు. మోరల్ ఆఫ్ ద స్టోరీ: ట్రూ ఇంటెలిజెన్స్ ఈజ్ షోన్ త్రూ విజ్డమ్ అండ్ హ్యూమిలిటీ, నాట్ ప్రైడ్. నిజమైన తెలివి గర్వంలో కాదు, జ్ఞానం మరియు వినయంలో కనిపిస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ స్టోరీస్.